కళ్ళ ముందు కనిపిస్తున్న వీటిని చూస్తున్నారు కానీ కంటి ముందు కనిపించని మరో ప్రపంచాన్ని చూడగలుగుతుందా? మీ మనోనేత్రం చూడగలుగుతుందా? లేదండి. మెరిసే బంగారం, అవునా, రాసులుగా పోసే రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, ఆస్తులు, భూములు, ఇవి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కావాలి 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 కావాలి. నీకివ్వబడిన 60-70 సంవత్సరాల జీవితకాలం అంతా వీటి కోసమే నిష్ప్రయోజనం. ఏమండి, యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలని ఎవరి పని మీద బ్రతికాడు? ఎవరి కోసం బ్రతికాడు? దేవుని కోసం బ్రతికాడు గనుక 3వ ఆకాశానికి వెళ్ళాడు. 3వ ఆకాశంలో పరదీసుకు వెళ్ళాడు. పాతాళానికి ఆయన నరకానికి పోలేదు, నెమ్మది పొందు చోటుకి వెళ్ళాడు. భక్తులను కలుసుకున్నాడు. తిరిగి మరలా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద నుంచి తండ్రి దగ్గరకు ఎగిసిపోయాడు ఆయన. ఇది ఆయన ప్రయాణం. ఇప్పుడు మనం 2లో మాత్రమే ఉన్నాం. ఇంకా మన ముందు ప్రయాణం ఉంది. చచ్చిన తర్వాత 3కు వెళ్ళాలి. ఎక్కడికి? 3వ ప్రపంచంలో నెమ్మది పొందు చోటుగా, వేదనకరమైన చోటుగా. అది డిసైడ్ అవ్వాలంటే అది మీ చేతిలో ఉంది. దేవుడు అవకాశం, చాయిస్ మీదే. నా కోసం బ్రతుకుతావా? నువ్వు నెమ్మది పొందుతావు. నీ కోసం బ్రతుకుతావా? నువ్వు యాతన పెట్టబడతావు.